డియర్ Dr.ETV, నా వయసు 25 సంవత్సరాలు. నాకు చిన్నప్పటి నుంచి స్కోలియోసిస్ ఉంది. దీనికి సర్జరీ చేయించుకుంటే నయమవుతుందా? నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. స్కోలియోసిస్ అనేది ఒక పర్టికులర్ కండిషన్. ఎక్కడైతే ఈ నడుములో ఉండే ఆర్ బ్యాక్ బోన్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా ఉండకుండా వంకరగా ఉంటుంది అనమాట. నా ఇది ఒక్కోసారి మల్టిపుల్ ప్లేన్స్ అంటే సింగిల్ ప్లేన్ డిఫార్మిటీ ఆర్ 2 ప్లేన్ డిఫార్మిటీ అంటాం. ఎక్కడైతే అది ఒకటే కర్వ్ ఆర్ ఒక్కోసారి 2-3 కర్వ్స్ ఉండొచ్చు. ఆర్ దాంతోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ డీవియేషన్ కూడా ఉండొచ్చు. కైఫోస్కోలియోసిస్ అంటాం అప్పుడు. ఇలాంటి ఇష్యూస్ మనకు న్యూరోమస్కులర్ అంటే కొన్ని రకమైన మస్కులర్ ఇష్యూస్లో దీనివల్ల రావచ్చు. న్యూరలాజికల్ అంటే కొన్ని బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్లో కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే కాకుండా కొందరికి అలాంటిది ఏది లేకుండా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం తొందరగా చూసుకునే దగ్గర దాన్ని పెరగకుండా కొన్ని బ్రేసెస్ అంటే కొన్ని బెల్ట్ లాంటివి అవి ఉంటాయి. దాని ద్వారా దీన్ని పెరగకుండా కొంతవరకు స్లో చేయొచ్చు. ఎక్కడైతే ఈయన అడల్ట్ అంటే ఎక్కడైతే గ్రోత్ కంప్లీట్గా అయిపోయింది అండ్ ఇది ఒక డిఫార్మిటీ కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో మైల్డ్ టు మోడరేట్ డిఫార్మిటీస్ ఉన్న వాటిని కావాలంటే నెగ్లెక్ట్ చేయొచ్చు కూడా. కానీ సివియర్ డిఫార్మిటీ ఉంటే దాంతో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎస్పెషలీ లంగ్స్లో బ్రీతింగ్ ఇష్యూస్ కానీ తర్వాత మిగతా కొన్ని ఇష్యూస్ రావచ్చు. అటువంటప్పుడు దాన్ని సర్జరీ ద్వారా కరెక్ట్ చేస్తాం. అండ్ ఈ డిఫార్మిటీని మనం ఒకసారి కరెక్ట్ చేసుకున్న తర్వాత అది స్టేబుల్గా ఉంటుంది. సో మీరు ఒకవేళ మీకు ఇబ్బంది పెడుతుంది అండ్ కంటిన్యూస్గా ఉంటుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్ని కలవండి. సో దట్ దాన్ని కరెక్ట్గా చూసి మీకు గైడ్ చేయగలుగుతారు.